తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టార్గెట్ ఎంత పెద్దదైనా ఓపెనర్లు గుడ్ స్టార్ట్ ఇస్తే లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టం కాదు. అదే ఓపెనర్లు తుఫాన్ ఆరంభం ఇస్తే ఇక ఆ జట్టుకు తిరుగుండదు. అయితే ఒక యంగ్ ప్లేయర్ ఓపెనర్గా వచ్చి కేవలం 11 బంతులాడి మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. అతడే పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాన్ షారియా. ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రియాన్ షారియా విధ్వంసానికి కారణమైంది. తొలి మ్యాచ్లో సిఎస్కే జట్టుకు వైభవ్ సూర్యవంశీ ఇచ్చిన షాక్ కంటే నిన్న ప్రియాన్ షారియా బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్లో సాగింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. సొంత గడ్డ కావడంతో కొంచెం కష్టమైన ఈ మ్యాచ్లో చెన్నై విజయం ఖాయమని ఫ్యాన్స్ భావించారంతా. పవర్ ప్లే కంట్రోల్ చేస్తే మ్యాచ్ పై పట్టు సాధించవచ్చు అనే ధీమాలో ఉన్నారు. అయితే పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ షారియా చెన్నై జట్టుకు కొంచెం కూడా అవకాశం ఇవ్వలేదు. తొలి బంతి నుంచే ఈ కుర్రాడి విధ్వంసం సాగింది. 210 పరుగుల టార్గెట్ కళ్ళ ముందు కనిపిస్తున్నా అస్సలు బెదరలేదు. అలాగని ఎక్కడా ఒత్తిడికి గురి కాలేదు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి బంతికి 4 కొట్టిన ఆర్య ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించాడు. ఆ తర్వాత రెండో బంతికి సిక్సర్ కొట్టి తన ఇంటెన్షన్ ఏంటో క్లియర్ గా తెలిపాడు. రెండో ఓవర్లో హెన్రీకి చుక్కలు చూపించాడు. వరుసగా 4, 6, 4 కొట్టడంతో స్కోర్ కార్డు దూసుకెళ్లింది. ఈ ఓవర్లో ప్రప్సిమ్రాన్ సింగ్ కూడా ఒక బౌండరీ కొట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ఆర్య తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ తొలి 4 ఓవర్లోనే ఏకంగా 55 పరుగులు చేసింది. 5వ ఓవర్ తొలి బంతికి హెన్రీ బౌలింగ్ లో సిక్సర్ కొట్టిన ప్రియాన్ షారియా అవుట్ అయ్యాడు. కానీ అప్పటికే పంజాబ్ 4.2 ఓవర్లోనే 61 పరుగులు చేసింది. దీంతో తర్వాత వచ్చే బ్యాటర్లకు ఈ పంజాబ్ ఓపెనర్ ఎలాంటి ఒత్తిడి లేకుండా చేశాడు. ప్రియాన్ షారియా ఇచ్చిన ఆరంభంతో పంజాబ్ అలవోకగా గెలిచింది. కేవలం 11 బంతులాడిన ప్రియాన్ షారియా 3 4లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసి పవర్ ప్లేలోనే సిఎస్కే గెలుపును దూరం చేశాడు. ఆర్య ఇచ్చిన తుఫాన్ ఆరంభం తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, కూపర్ కాన్లీ ఎలాంటి తడబాటు లేకుండా జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్ లో అసలు హీరో మాత్రం ఆర్య అనే చెప్పుకోవాలి. ఈ పంజాబ్ కింగ్స్ ఓపెనర్ సిఎస్కే బౌలర్ల కాన్ఫిడెన్స్ ను పూర్తిగా దెబ్బతీశాడు. దీంతో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్ ను కాకుండా 39 పరుగులు చేసిన ప్రియాన్ షారియాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారంటే ఏ రేంజ్ లో ఆడి ఉంటాడో, మ్యాచ్ పై ఎంతలా ప్రభావం చూపించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. మరి ప్రియాన్ షారియా ఇచ్చిన మెరుపు ఆరంభం మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.